సూపర్ స్టార్ మహేష్ బాబు 29వ మూవీలో అద్భుతాల వేట ఉండబోతోంది. డైనోసార్లతో సాహసాలు, ఫైట్లు, 3D గారడీలు ఉండబోతున్నాయి. సౌత్ ఆఫ్రికాలో ఐమాక్స్ కెమెరాతో 3D వర్షన్ ఫైట్ సీన్ల షూటింగ్కి రంగం సిద్ధమైంది. జూన్ 1 నుండి కొత్త షెడ్యూల్ మొదలు కాబోతోంది. అంతవరకు ఓకే, కానీ ఇప్పుడు షాకింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో పాటలే లేవంటున్నారు. పాటని ప్లాన్ చేశారు. సెట్ వేస్తున్న టైంలో 4వ షెడ్యూల్ ఆఫ్రికాలో అని తేల్చారు. కట్ చేస్తే ఇప్పుడు తేలింది ఇందులో యాటమ్ బాంబ్ పేల్చబోతున్నారు. మామూలు యాటమ్ బాంబ్ కాదు, వరల్డ్ సినిమాను షేక్ చేసే యాటమ్ బాంబ్ పేలేందుకు రెడీ అవుతోంది. RRRలో నాటు నాటు పాట తూటాల హాలీవుడ్ మొత్తాన్ని కుదిపేసింది. ఇప్పుడు అంతకంటే నాటు సాంగ్కి టైం వచ్చినట్లుంది. ఇంతకీ ఏంటా పాట? పాన్ వరల్డ్ మూవీలో కూడా ఈ పాటల తూటాలు ఉండాల్సిందేనా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న SSMB 29 మూవీలో భారీ బాంబును పేల్చబోతున్నారు. 4th షెడ్యూల్ నిజానికి మహేష్ బాబు, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో రామోజీ ఫిల్మ్ సిటీలో పాట షూట్ ప్లాన్ చేశారు. 550 మందితో భారీ సెట్లో ఈ పాట ప్లాన్ చేశాక వెంటనే ఆ ఐడియాను మార్చేశాడు రాజమౌళి. ఆఫ్రికా అడవుల్లో ఐమాక్స్ కెమెరాతో యాక్షన్ పార్ట్ షూట్ చేసేందుకు సౌత్ ఆఫ్రికా బయలుదేరబోతున్నారు. జూన్ 1 నుంచి 4వ షెడ్యూల్ మొదలు కాబోతుంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన కొత్త డెవలప్మెంట్ ఏంటంటే ఈ షెడ్యూల్ తర్వాత ప్రియాంక, మహేష్ సాంగ్ కూడా మరో పాటని షూట్ చేయబోతున్నారట. అదే ఐటెం సాంగ్ అని తెలుస్తుంది. ఐమాక్స్ కెమెరాలో 3D యాక్షన్ సీన్లు, డైనోసార్తో సాహసాలు, అన్నింటికీ మించి పాన్ వరల్డ్ సినిమా. ఇందులో కూడా ఐటెం సాంగ్స్ ఉంటాయా అన్న డౌట్ ఎవరికైనా రావచ్చు. కానీ రాజమౌళి తన స్ట్రెంత్ని ఎప్పుడూ వదులుకోడు. పూనకాలు తెప్పించే ఎమోషనల్ సీన్లు, షాక్ ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్తో పాటు తన ప్రతి మూవీలో ఐటెం సాంగ్ ఆటం బాంబులా పేలుతుంది. బాహుబలిలో అదే జరిగింది. RRRలో కూడా ఐటెం సాంగ్ పెట్టినా అది టైటిల్స్ పడ్డప్పుడే వాడాడు. అలానే చేస్తారా, లేదంటే నాటు నాటు పాటలా మధ్యలో మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తారా అన్నది తెరలేదు. అసలే RRRలో నాటు నాటు పాటకి హాలీవుడ్ స్టార్లు, టెక్నీషియన్లు, యూరోపియన్లు పిచ్చెక్కినట్టు డ్యాన్స్ చేశారు. థియేటర్స్లో అమెరికన్లు తీన్మార్ వేశారు. ఇప్పుడు సీన్ రిపీట్ అవుతుందో లేదో కానీ ఇంతగా రాజమౌళికి కలిసి వచ్చిన స్పెషల్ సాంగ్ని తను ఎప్పుడూ వదులుకోడు. కాబట్టి SSMB 29లో ఐటెం బాంబ్ పేల్చబోతున్నాడని తెలుస్తుంది. ఇప్పటి వరకు పాట కంపోజ్ అయినా రికార్డు కాలేదని, మరి మేకింగ్ ఎలా ఉంటుందనేది మాత్రం క్లారిటీ రాలేదు. 4వ షెడ్యూల్ తర్వాతే ఏదో ఒకటి తేలే ఛాన్స్ ఉంది.